రండి ఇటు రండి. అమ్మా మీ పేరు చెప్పండి. నమస్తే సార్, నా పేరు కౌసర్ జాన్. నేను నా పొలం గురించి మాట్లాడటానికి ముందుకు వస్తున్నాను సార్. అయ్యా జగన్మోహన్ గారు, ఏంటయ్యా మీరు చేసింది? నా బిడ్డ, నా అక్క చెల్లెలు, నా అన్న తమ్ముళ్ళు అంటా మా నెత్తిన పెట్టారు కదా సార్ మీరు చెయ్యి. ఏంటి సార్ మీరు చేసింది అక్క చెల్లెలకి, అన్న తమ్ముళ్ళకి వాగ్నే చేశారేమో, కానీ అక్క చెల్లెలకి ఏం చేశారు సార్ మీరు? నా భూమే దొరికింది సార్ మీకు లాక్కోవటానికి. నేనే దొరికానా సార్? నేను ఒక పేదరాల్ని సార్, నేను ఒక విడోని సార్, నాకు మొగుడుగా లేరు సార్. నాకు సంపాదించి తినిపించేదానికి నేను దాని మీద సాగు చేసుకొని తినేదాన్ని సార్. ఎందుకు సార్ ఇలా చేశారు మీరు? సార్ ఎన్నోసార్లు నేను అనిల్ కుమార్ గారికి వెళ్ళాను సార్. నేను అనిల్ కుమార్ గారి దగ్గరికి ఎన్నోసార్లు వెళ్ళాను, ఎవరు రెస్పాన్స్ ఇవ్వలేదు. అది నా స్థలంలో అది మీరు ఎలా కడతారు అని చెప్పి వెళ్ళాను సార్ నేను. సరే అమ్మా, ఒక్క విషయం చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు అక్కడ సాగు చేసుకుంటున్నారు? అది తీసుకునింది, ఆ పొలం తీసుకునింది 2002లో సార్ నేను తీసుకునింది. అంటే దాదాపు 22 సంవత్సరాల నుంచి మీ ఆధ్వర్యంలో ఉంది అది, మీ సాగుబడిలోనే ఉంది. మరి సడన్ గా మీకు అది వాళ్ళంతా క్లియర్ చేసేటప్పుడు మీకు ఇన్ఫార్మ్ చేయలేదా? అసలు నాకు తెలీదు సార్. నాకు వాళ్ళు అక్కడ కట్టేది కూడా తెలీదు. నేను ఒక ఫంక్షన్కి వెళ్తే అక్కడ చెప్పుకొచ్చారు సార్ నాకు, మీ దాంట్లో శంకుస్థాపన అయింది కదమ్మా, అమ్మేశారా అని చెప్పి అడిగారు సార్ ఒకరు. అప్పుడు నేను ఎక్కడ అమ్మాను, ఏ స్థలం ఏంది, ఎవరు కడుతున్నారు అంటే ఇట్లా కడుతున్నారమ్మా మీ దాంట్లో గవర్నమెంట్, అదే అనిల్ కుమార్ గారు కడుతున్నారు అంటే, నేను అప్పుడు పోయి అక్కడ వెళ్ళి చూశాను సార్, నా పొలంలో కడుతున్నారు. అప్పుడు నేను మా అల్లుడు గారు ఇద్దరు అక్కడికి వెళ్ళాము. అనిల్ కుమార్ యాదవ్ దగ్గరికి వెళ్ళాము. అప్పుడు ఆయన మంత్రిగా ఉన్నారా? మంత్రిగా లేరు సార్. లేరు. మంత్రి తర్వాత అంటే నాకు తెలిసి మీరు 22-23 చెప్తున్నారా? 22-23లో అది పార్టీ ఆఫీస్ ప్రారంభించినప్పుడే కదా, 23లో. ఓకే. అప్పుడు వెళ్ళి అక్కడ చెప్తే ఆయన ఏమంటే, అమ్మా ఎంత క్లియర్ చేశాను కదమ్మా నేను డబ్బులు, 30 లక్షల లెక్క నుంచి ఎకరాకి 30 లక్షల లెక్క నుంచి వేసేసానమ్మా అకౌంట్లో అని చెప్పారు. ఎవరు అకౌంట్లో వేసారు ఏంటి సార్? నాకైతే వేయలేదు. ఎవరు అకౌంట్లో వేసారు అది వాళ్ళకి పిలువ నంపించి అడగండి సార్ నా ముందర ఎవరికి వేసారు మీరు అడిగారు. అనిల్ కుమార్ యాదవ్ అడిగారు చెప్పాను సార్ నేను. చెప్తే అతను ఏం చెప్పారంటే నాగికి ఒప్పగిచ్చారు సార్. నాగి అనే వ్యక్తికి చెప్పారు. అంటే ఆయన OSD గా ఉన్నారు నాగేశ్వరరావు. ఫోన్ చేసి నాగి ఇదిగో ఫలానా అది నా అదే పొలానికి సంబంధించి ఫలానా వ్యక్తులు వస్తున్నారు. ఓకే. అది చెప్పారు సార్. ఓకే. అది సర్వే నెంబర్లు చెప్పి ఫలానా సర్వే నెంబర్లు అయితే డాక్యుమెంట్స్ ఉన్నాయా? ఉన్నాయి సార్. ఒక్కసారి రైట్. ఇగో సార్ ఈ సర్వే నెంబర్లు చెప్పి అప్పుడు ఆమె వస్తుంది, ఆమెకి ఏందో చెప్పు పంపించు అని చెప్పి, అదే పరిష్కారం చేసి పంపించు అని చెప్పి చెప్పారు సార్ ఆయన. ఓకే. చెప్తే ఈయన ఏమంటే అస్సలు పట్టించుకోలేదు సార్. మేము పోయాం సార్. నాగేశ్వరరావు అనే వ్యక్తి పట్టించుకోలేదు సార్. అయితే పట్టించుకోవట్లేదని చెప్పి మీరు అనిల్ కుమార్ యాదవ్ దగ్గరికి వెళ్ళారా? మళ్ళీ లేదు సార్, మేము 2 సార్లు పోయినాం సార్. లేదు ఇంకా నా నుంచి మాకు పోనీలేదు సార్. పోనీలేదు, పట్టించుకోవట్లేదు. పట్టించుకునే అసలు ప్రతి నాదుడి దగ్గర పోయినాను సార్ నేను. ఇంకొక ఇప్పుడు చెప్తున్నారు పెద్ద మనుషులు, ఆ పెద్ద మనుషులు కూడా కాడగారు పోయినాను సార్ నేను. ఆ పెద్ద మనుషులు కూడా చెప్పాను. ఒక పెద్ద మనిషి అయితే రేపు రామా ఎల్లుండి రామా ఇట్లాగే తిప్పిస్తున్నారు. ఒక పెద్ద మనిషి అయితే మరి అయితే చూద్దామమ్మా చేస్తామ్మా నేను పిలుస్తాను అని ఒక పెద్ద మనిషి ఏం చెప్పారంటే, అనిల్ కుమార్ ఇది ఊళ్ళోనే లేడమ్మా, రాని తర్వాత నేను ఫోన్ చేస్తాను. మళ్ళీ పోతే ఈ రోజు రాత్రికి వచ్చాడు, పొద్దున్న వెళ్ళిపోయాడమ్మా, రేపు వస్తాడు. అంటే తను మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ ఆయన అందుబాటులో ఉండడమే తక్కువ. అసలు అంటే పట్టించుకోలేదు సార్. నా గొడవ ఎవరు ఇన్లేదు సార్. నా పేదరాలు కాదు సార్, ఎవరు వింటారు సార్ నా గొడవ? అదే డబ్బు ఉన్న వాళ్ళు అయితే వింటారేమో సార్. నేను పేదరాలని కాదు సార్, పేదరాలకి కరిపాకు తీసినట్టు పారేస్తారు సార్ మనుషులు. సరే నేను చెప్పడం ఏంటంటే, ఇప్పుడు దాదాపు కోట్ల రూపాయలు పెట్టి కట్టిన ఈ బిల్డింగ్ మీకు సెటిల్మెంట్ చేసేసామని చెప్పి వాళ్ళు చెప్పారు. అది కూడా నా తమ్ముడు అంట. ఎవరు? యజ్దాని అంట నా తమ్ముడు. నాకు అసలు యజ్దాని అని పేరైతే తమ్ముడే లేడు, కానీ చేసామంటున్నారు. ఈ యజ్దాని తమ్ముడు ఎక్కడి నుంచి వచ్చాడు సార్? నాకు మా అమ్మకి మేము 4 ఓకే, 2 ఆడపిల్లలు 2 మగపిల్లలు. ఓకే. ఈ 3వ వాడు ఎక్కడి నుంచి వచ్చాడు సార్? రైట్. సరే అమ్మా, చెప్పారు. మీరు ప్రభుత్వ అధికారుల దగ్గరికి ఎవరి దగ్గర వెళ్ళారా? వెళ్ళాము సార్ మేము.
అది నాగి ఓఎస్డీగా ఉన్నారు ఆయన రికార్డ్స్ అసలు ఆయన చూస్తున్నారు. దగ్గర అయితే సార్ చెప్పుకుంటే ఏడుపు వస్తుంది నాకు. నాకు చేతిలో ఆటోకి డబ్బులు లేక కూడా నడుచుకుంటూ వెళ్ళాను సార్. నేను జెండా వీధి నుంచి అతను అక్కడ ఎక్కడ సార్ రైల్వే స్టేషన్ నడుచుకుంటూ వెళ్ళాను సార్ నేను. ఓకే, అయితే దీని గురించి ఇంకొంత బ్రీఫ్గా నాకు చెప్పండి. ఫస్ట్ ఈ స్థలం మీరు కొన్నారు? కొన్నాం సార్. కొన్నారు. అయితే కష్టార్జితం సార్ అది. మేము ఒకరి కాడ లాక్కోలేదు, ఒకరి నోళ్ళు మేము కట్టలేదు. మా కష్టార్జితం. మా ఆయన సౌదీకి వెళ్ళి సంపాదిస్తే మాకు డబ్బు పంపించిన దాంట్లో సగం మేము దాచిపెట్టి సగం మా ఆయన పంపిన డబ్బులతో మేము తీసుకున్నాం సార్. అది కూడా ముస్లిం దగ్గర తీసుకున్నాం సార్. మేము వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర మేము తీసుకోలేదు సార్. మేము ముస్లిం దగ్గర కొనింది. రైట్. యాక్చువల్గా ఆ విషయం చూస్తే తెలుగుదేశం పార్టీ హయాంలో అంటే 2014 నుంచి 19 వరకు నవ్యాంధ్రప్రదేశ్లో టిడ్కో గృహాల నిర్మాణం కోసం యాక్చువల్గా ఈ స్థలాన్ని తెలుగుదేశం పార్టీ అప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే ఎవరిదైతే పేరు మీద ఆ స్థలం ఉందో వాళ్లకు 40%, అదేవిధంగా ప్రస్తుతం ఎవరైతే అందులో పంట సాగు చేసుకుంటున్నారో అంటే ప్రజెంట్ ఉన్న ఆ ల్యాండ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు 60%. ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసి ఆనాడు తెలుగుదేశం పార్టీ డబ్బులు ఇచ్చేయండి అని చెప్పి సెటిల్మెంట్ చేసింది. అయితే ఆల్మోస్ట్ చాలా వరకు కూడా తెలుగుదేశం పార్టీ హయాంలోనే చాలా వరకు సెటిల్మెంట్స్ జరిగిపోయాయి. రైట్, అవును జరిగాయి. కానీ మీది మాత్రం ఆగింది. రైట్, దిగిపోయారు. ఎలక్షన్ కోడ్ రావడం వల్ల వీళ్లకు ఆ డబ్బులు ఆగిపోయాయి. తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత నుంచి మీరు వెళ్ళారమ్మా? వచ్చినప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నాం సార్. పెద్ద మనుషులు చెప్తున్నారే తీసుకొని మాకు చెప్తున్నారే ఆ పెద్ద మనుషుల దగ్గర అంతా పోయినాను సార్ నేను. మాకు అప్పుడు ఏమంటే అనిల్ కుమార్ గారికి పోవటానికి మాకు అధికారం లేదు కదా సార్. మేము పేదవాళ్ళం కదా, నేరుగా పోయటానికి లేదు కదా మంత్రి అప్పుడు ఆయన. అందుకని చెప్పి పెద్ద మనుషులు కాడ పోయి కాళ్ళు మొక్కతా ఉండండి సార్. నేను మాకు తీసుకుపోయి. ఇప్పుడు ఉన్నారా పెద్ద మనుషులు? ఉన్నారు సార్. మాట్లాడుతున్నారా మీ తరపున? మాట్లాడుతున్నారు. భయం బెదిరితో మాట్లాడుతున్నారు. బెదిరింపులకు పాల్పడుతున్నారు. రైట్ రైట్. వైఎస్ఆర్సీపీ చింత చచ్చినా పులుపు చావలేదన్న విధంగా వైఎస్ఆర్సీపీ ఏదైతే అరాచక పాలనను 5 ఏళ్ల పాటు చేసిందో ఎక్కడా కూడా ఓడిపోయిన తర్వాత కూడా వాళ్ళు అటువంటి బెదిరింపులను ఆపిన పరిస్థితి లేవు. ఎందుకంటే ఒక పేద మహిళ ఈమె న్యాయం చేయండి అని చెప్పి తిరుగుతుంటే ఈమెకు న్యాయం చేయకపోగా రివర్స్లో మా అనిల్ కుమార్ యాదవ్ను అంటావా అని చెప్పి వాళ్ళు ఈమె మీద బెదిరింపులకు పాల్పడుతున్న పరిస్థితులు చూస్తున్నాం.